ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాలలో ఒక్క మెగా ప్రాజెక్టే ఉందని అనుకోవడానికి లేదిక్కడ. మొత్తానికి ముగ్గురు మెగా హీరోలకు వచ్చే ఏడాది చాలా ప్రెస్టీజియస్ గా మారిపోయింది. ఆ మాటకొస్తే 2025ను మెగా నామ సంవత్సరం అని ఫ్యాన్స్ ముందుగానే రాసేసుకోమంటున్నారు. మెగా కాంపౌండ్ ను వచ్చే సంక్రాంతికి చెర్రీ రూపంలో గేమ్ చేంజర్ ముందుగా వచ్చి పలకరించబోతోంది. ఈ సినిమాతో పొంగల్ కు మంచి హిట్ ఇచ్చి తమ ఖాతాను తెరవాలని మెగా కాంపౌండ్ భావిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి తమ మెగా సినిమాల జాతర ప్రతి 2 నెలలకు ఒకటి ఉంటుంది. చెర్రీ సంక్రాంతి సంబరం గేమ్ చేంజర్ తో ముగించిన తర్వాత బాబాయ్ పవన్ వీరమల్లుతో వస్తాను అంటున్నాడు. వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. ఓవైపు పొలిటికల్ జర్నీ చేస్తూనే టైం దొరికినప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ కు టైం కేటాయిస్తానంటున్నాడు. అటు పవన్ ఎప్పుడొచ్చినా హారతులిచ్చి ఆదరించడానికి అభిమాన దేవుళ్లు ఉండనే ఉన్నారు. ఇక సగటు సినీ ప్రేక్షకుణ్ణి వీరమల్లు ఓజీలు స్పెల్ బౌండ్ చేయగలిగితే మెగా ఫ్యాన్స్ కు కావాల్సిందేముంది. చెర్రీ పవన్ల సమరం ముగిశాక చిరంజీవి విశ్వంభరతో ఆదరగొడతాను అంటున్నాడు. ఇది సాలిడ్ హిట్ అవుతుందని చిరు బలంగా నమ్ముతున్నాడు. పవన్ ఓజీ వచ్చేలోపు 200 కోట్ల విశ్వంభరను ఆడియన్స్ ముందుకు తెచ్చి మెగా హ్యాట్రిక్ కొడతామంటున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాదిని మెగా హీరోలంతా ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. 1 by 1 నోటెడ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హీట్ పెంచుతున్నారు. ఎలాగైనా సరే 2025ను మెగా నామ సంవత్సరం అనిపించుకోవాలని చూస్తున్నారు. అయితే అది ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాలి.